కాలమేదైనా కర్షకునికి కష్టం తప్పడం లేదు. పండించే పంట ఏదైనా పరీక్ష తప్పటం లేదు. పైగా ఆదుకోవాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలే ప్రైవేటు వ్యాపారులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడం ఆదిలాబాద్ జిల్లా శనగ రైతులను మరింత కుంగదీస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది 96,254 ఎకరాల్లో శనగ పంట సాగైంది. ఎకరాకు 7.13 క్వింటాళ్ల చొప్పున మొత్తం 6,86,290 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోకొచ్చే నాఫెడ్ మాత్రం కేవలం 1,54,650 క్వింటాళ్లనే కొనుగోలు చేయాలని నిబంధన విధించింది. అంటే మిగిలిన 5,31,000 క్వింటాళ్లను ప్రైవేట్లో విక్రయించుకోవాలని పరోక్షంగా సూచించినట్లే అవుతోంది. పైగా ఫిబ్రవరి 20న శనగ కొనుగోళ్లు చేస్తామని ముహూర్తం పెట్టిన యంత్రాంగం ఇప్పటికీ ఒక్క శనగ గింజ కొనుగోలు చేయలేదు. రైతులు చేలు, ఇళ్లల్లో శనగ పంటను కుప్పలుగా ఆరబోసి కాపాడుకోవాల్సొస్తోంది. నానా కష్టాలు పడి పండించిన పంటకు మార్కెట్ సౌకర్యం కల్పించకపోగా కనీసం ప్రభుత్వ రంగ సంస్థలతోనైనా కొనుగోలు చేయించకపోవడం రైతుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం శనగ క్వింటాకు 5,875గా నిర్ణయిస్తే ప్రైవేట్లో 5,000 లోపు పలుకుతోంది. మిల్లుల్లోకొచ్చాక హమాలీ, బస్తాలు నింపే ఖర్చుల్ని సైతం రైతులే భరించాల్సి వస్తోంది. అంటే ప్రైవేట్లో విక్రయిస్తే సగటున క్వింటాకు 850 నుంచి 1,000 వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. కొనుగోళ్లు చేపట్టాలని ఇటీవల రైతులు కలెక్టర్లను కలిసి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతోనే గత్యంతరం లేక ప్రైవేటులో విక్రయించుకోవాల్సి వస్తోందనే ఆవేదన రైతుల నుంచి వినిపిస్తోంది. మేము పండించిన పంటని అమ్ముకుందామని అంటే బతిమిలాడినా కానీ కొనే నాదులు దిక్కులేనట్టు కొడుతున్నది ఆదిలాబాద్లో. ఇవాళ ప్రైవేటుకు అమ్ముకుంటే 1,000 రూపాయలు లాస్ అవుతున్నాం. వాళ్ళు ఇష్టం వచ్చిన ధర పెడుతున్నారు, ఇష్టం వచ్చిన కోతకు వస్తున్నారు. మేము అమ్ముకునేది ఎప్పుడు మద్దతు ధర ఏంటికి తీస్తున్నది సెంట్రల్ గవర్నమెంట్? మరి కేంద్ర గవర్నమెంట్ తీసుకుంటుందా, రాష్ట్ర గవర్నమెంట్ తీసుకుంటుందా? తక్షణం శనగలు కొనాలని కోరుకుంటున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనగ పంట 1,00,000 ఎకరాలు సాగు చేయడం జరిగింది. వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం 7 లక్షల క్వింటాళ్లు దిగుబడి రావడానికి అవకాశం ఉందని చెప్పి వ్యవసాయ శాఖ వాళ్ళు చెప్పడం జరిగింది. దాంట్లోనే నాఫెడ్ వాళ్ళు 1,50,000 క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని చెప్తున్నారు. అంటే ఇంకా 5,00,000 క్వింటాళ్లు అసలు ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకునే విధానం. 1,50,000 క్వింటాల్ అంటే చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశం ఉన్నది. ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోవాలంటే క్వింటాల్కు 1,500 రూపాయల నష్టం జరిగే అవకాశం ఉన్నది. అంటే దగ్గర 20 కోట్ల రూపాయలు రైతాంగం నష్టపోయేదానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ సంవత్సరము శనగ పంట వేసినటువంటి యొక్క రైతులకు దిగుబడి 12 నుంచి 14 క్వింటాలు రావడం జరిగింది. కానీ ప్రభుత్వము మార్కెట్ ద్వారా 7 క్వింటాల 13 కేజీలు తీసుకోవాలనేటువంటి ఒక నిర్ణయం ఉందో దీని వలన రైతులు నష్టపోవలసిన పరిస్థితి, మధ్య దళారులకు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. కనుక దీనిని దృష్టిలో ఉంచుకొని 7-13ని 12 క్వింటాలకు పెంచాలని జిల్లా కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. 12 క్వింటాల వరకు కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరడం జరుగుతుంది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ప్రకటించడమే తప్పితే ఎక్కడా కొనుగోళ్లు ప్రారంభించలేదు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోనైతే వాటి ఊసే లేకుండా పోతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం శనగ రైతుల్ని మరింత కుంగుబాటుకు గురిచేస్తోంది. ఇప్పటికైనా కొనుగోళ్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.